హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ఈజీగా శారీ ప్లీట్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. జస్ట్ మనకి 10 minutes ఉంటే సరిపోతుంది, శారీ ప్లీటింగ్ అయిపోతుంది అనమాట. అండ్ మనకి ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ముందు రోజు మనం ఇలా పెట్టుకోవడం వల్ల చాలా త్వరగా రెడీ అయిపోవచ్చు. సో నేనైతే ఈ శారీని ప్లీట్ చేయబోతున్నాను. దానికోసం మనం ఫస్ట్ ఏం చేయాలంటే కొంగుని మనకి ఎంత సైజ్ కావాలి, ఐ మీన్ హైట్ ఎంత కావాలో అలా చెక్ చేసుకున్న తర్వాత మనం ఎంత హైట్ కావాలో అంత చూసుకొని అక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి మనకి 0.1గా పెట్టుకోండి. అండ్ తర్వాత మనం కుర్చీళ్ళు పెట్టుకోవాలన్నమాట. సో దానికోసం మనం ఏం చేయాలంటే లెఫ్ట్ షోల్డర్ నుంచి లెఫ్ట్ టైకి మిడిల్లో పెట్టుకోవాలన్నమాట. సో అక్కడి నుంచి మనం శారీ ఫోల్డింగ్ చేసుకుంటే మనకు నడవడానికి చాలా ఈజీగా ఉంటుంది, కాలికి అడ్డం పడకుండా. అండ్ టైకి మిడిల్లోనే పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంచేసి ఒక పిన్ని పెట్టేసుకోండి. అండ్ ఇది 0.2గా పెట్టుకోండి. అండ్ తర్వాత మనం 0.3 పెట్టుకుందాం. ఇది వచ్చేసి మనకి ఇట్లాగా శాలరీ మనం ఒక రౌండ్ తిప్పిన తర్వాత ఫస్ట్ 0.1 అని చెప్పాను కదా, అక్కడి నుంచి 0.2 ఇలాగా మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చుట్టుకోవాలన్నమాట. చుట్టుకొని ఇట్లాగా ఫ్రంట్కి తీసుకొచ్చిన తర్వాత మనం ఇక్కడ కూడా కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి, ఎందుకంటే మనం ఇక్కడ శారీకి షేప్ కనిపిస్తుంది కదా. సో దానికోసం మనం ఇక్కడ ఫోల్డింగ్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది. సో అది వచ్చేసి 0.3 అనమాట. ఇప్పుడు 0.2 0.3కి మధ్యలో ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం కుర్చీలుగా పోసుకోవాలి. రెగ్యులర్గా ఎలా కుర్చీలు వేసుకుంటారో అలాగే వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఫస్ట్ మన కొంగు ఉంది కదా, ఆ కొంగు పాటిని మంచిగా ఆ శారీ ప్లీట్స్ అన్ని చక్కగా ఈవెన్గా ఉండేలాగా పెట్టుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే డోర్కి పెట్టి ఇలా సెట్ చేసుకుంటున్నాను. అండ్ తర్వాత మంచిగా వాటిని ఐరన్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఫస్ట్ ప్లీట్ ఏదైతే ఉంటుందో అది మిగిలిన ప్లీట్స్ కంటే కొంచెం 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వెనకవి కొంచెం అటు ఇటు అయినా సరే ఫ్రంట్ ప్లీట్ పెద్దగా ఉండడం వల్ల మనకి అది కవర్ చేస్తుంది అనమాట, వెనక్కి కనిపించకుండా ఉంటాయి. ఇట్లాగా 2 sides చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ని కూడా నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే బాడీ పార్ట్కి ఒక్కొక్క ప్లీట్కి మధ్యలో ఇంచు పెట్టుకొని చేస్తున్నాను అనమాట. మనకి బాడీ పార్ట్కి ఎంత గ్యాప్ కావాలో అట్లాగా నేనైతే ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని ఐరన్ చేసుకుంటున్నాను. మంచిగా కింద వరకు ఐరన్ చేసుకోవాలి. ఈ ఐరన్ కూడా మనం చక్కగా హెవీ హీట్ పెట్టకుండా మీడియం హీట్లో పెట్టి చేసుకుంటే శారీకి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ నేను 1 ఇంచ్ పెట్టుకొని చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం గ్యాప్ అన్నీ ఈవెన్గా ఆ గ్యాప్ ఈవెన్గా ఉండేలాగా చూసి చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ఈ కుర్చీళ్ళు సెట్ చేసుకోవాలన్నమాట. ఈ కుర్చీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అందరూ ఆ కుర్చీళ్ళు మొత్తం కలిపేసి ముద్దలాగా చేసేసి దోపేస్తూ ఉంటారు. సో అక్కడ ఏమవుతుందంటే టమ్మీ ఎక్కువ కనిపించేస్తుంది. దానివల్ల అలా కాకుండా ఈ కుర్చీళ్ళు కూడా స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మనకి టమ్మీ కూడా ఎక్కువ కనిపించదు అనమాట. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం గ్యాప్ పుచ్చుకొని ఒకదాని తర్వాత ఒకటి కుర్చీలు పెట్టుకుంటే అప్పుడు మనకి టమ్మీ ఎక్కువ కనిపించదు. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కింద వరకు నేను ఐరన్ చేయట్లేదు, అక్కడ వరకు ఆ బోర్డర్ ఉంది కదా, బోర్డర్ వరకు నేను ఐరన్ చేసి వదిలేస్తున్నాను అనమాట. మనకి ఇప్పుడు రీసెంట్గా పఫీ ప్లేట్స్ అని చెప్పేసి చాలా ఇన్స్టాలో ట్రెండ్ అవుతుంది కదా, సో అవే ఇవన్నమాట. ఇలా జస్ట్ చెయ్యి లోపల పెట్టి ఇట్లా అంటే చాలు, అవి పఫీ ప్లేట్స్ లాగా వస్తాయి. కాకపోతే వాటిని నలిగిపోకుండా బరువు పెట్టకుండా దాని మీద చూసుకోవాలి అంతే. అండ్ ఇప్పుడు వచ్చేసి శారీ ఫోల్డింగ్ అనమాట. ఇది శారీ ఫోల్డింగ్ కూడా కొంచెం కష్టం అవుతుంది అందరికీ. సో అలా కాకుండా సింపుల్గా ఎలా చేయాలో చెప్తాను. ఈ శారీని రివర్స్లో పెట్టుకోవాలన్నమాట. మనం రివర్స్లో వేసుకున్న తర్వాత దీన్ని 2 foldings లాగా వేసుకోవాలి. అండ్ మనం ఏదైతే కట్ చెంగు ఉంటుందో దాన్ని ఫస్ట్ ఇలాగ ఫోల్డింగ్ లాగా వేసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్నట్టు వేసిన తర్వాత దీన్ని మళ్ళీ దానిపైన ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి. అటు సైడ్ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ మాత్రం కొంచెం ఎక్కువ ఫోల్డింగ్ చేసుకొని రైట్ సైడ్ తక్కువ ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ కొంగుని ఇట్లాగా 2 rounds వేసేసి మనకి ఇక్కడ ప్లీట్స్ పెట్టిన దగ్గర శారీకి కొంచెం గ్యాప్ ఉంటుంది కదా ఫోల్డింగ్
ఆ ఫోల్డింగ్లో సర్దేసుకోవడమే. అంతే, చాలా సింపుల్ అనమాట. మీకు వీడియోలో చూసుకుంటూ చేస్తే చాలా సింపుల్గా అయిపోతుంది. ఫస్ట్ టైం కొంచెం కష్టంగా అనిపించినా కానీ తర్వాత చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. మీరు కూడా ఫంక్షన్స్కి హడావిడి లేకుండా ముందు రోజే ఇలా ప్లేటింగ్ పెట్టుకోవడం వల్ల చాలా త్వరగా రెడీ వెళ్ళిపోవచ్చు. ఈ శారీని ఎలా డ్రెస్ చేసుకోవాలి అనేది కూడా నేను ఇంకొక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.